ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, చిత్తూరు జిల్లాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. తెలంగాణలో గాలి నాణ్యత మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా వైభవం, సంస్కృతి చాటేలా అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి వి అనిత పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, చిత్తూరు జిల్లాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ మాతా శిశు కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలు, సామాగ్రి సహా ఇతర సౌకర్యాల కోసం 27 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలలో ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి ఎల్లుండి వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చేపట్టిన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట రహదారి ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రహదారి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. రాష్టంలోని ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా, 6 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 1.4 లక్షల కోట్ల జాతీయ రహదారుల పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలో ప్రాంతీయ వైమానిక అనుసంధానంతో సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 2014లో దేశంలో 74 ఎయిర్పోర్ట్లుంటే ఈ 11 సంవత్సరాల్లో ఈ రోజు 2026 జనవరిలో ఉన్నాం 164 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని ఎయిర్పోర్ట్లు ఈ స్పీడ్ లో ఎవరు కట్టలేకపోయారు. ఈ రోజు సామాన్యుడు కూడా ఫ్లైట్ లో ట్రావెల్ చేసే పరిస్థితి భారతదేశంలో వచ్చింది. ఎందుకని ఎయిర్పోర్ట్స్ తాలూకా విస్తరణ కేవలం మెట్రోపాలిటన్ సిటీస్, టియర్ 1 సిటీస్ లో జరగలేదు. టియర్ 2 సిటీస్ లో, టియర్ 3 సిటీస్ లో, గ్రామీణ ప్రాంతాల దగ్గరలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన తర్వాత మన ఎయిర్పోర్ట్లు కట్టే పరిస్థితికి భారతదేశానికి మనం తీసుకొని వచ్చాం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా వైభవం, సంస్కృతి చాటేలా అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సవ ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఉత్సవ గీతాన్ని, గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ రోజు, రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయని మంత్రి వివరిస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లోకల్ కల్చర్ అనేది, మన లోకల్ సాంప్రదాయం అనేది ప్రపంచానికి చూపించడం అనేది చాలా అవసరం. అనకాపల్లిలో కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అలరించడానికి, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం. ఈ 2 రోజులు అనకాపల్లి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. గవర్నమెంట్ ఆశయం ముందు హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణలో జలాశయాల పునరుద్దరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మానవ వనరుల అభివృద్ది విభాగంలో గాలి నాణ్యత సూచీ నిర్వహణ అనే అంశంపై హైదరాబాద్లో నిన్న ఏర్పాటు చేసిన సదస్సులో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వాయు కాలుష్యం నియంత్రణకు శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్నామన్నారు. గాలి నాణ్యత పర్యవేక్షణకు రాష్టంలో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేశామని, త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులను ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా నూజివీడులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. సహాయక సంఘాల ద్వారా మంజూరైన రుణాలతో ఆర్థికంగా ఎదిగి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను మంత్రి సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే రాష్ట అభివృద్దికి మూలమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళా సంఘాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశం యావత్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలని దృఢంగా విశ్వసించి ఆ సిద్ధాంతాలను ఆచరించి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మాగాంధీ మరణించి ఈ రోజుతో 78 సంవత్సరాలు పూర్తయింది. 1862 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్టంలోని పోర్బందర్లో జన్మించిన బాపూజీ తన జీవితాన్ని స్వాతంత్ర సాధన కోసమే అంకితం చేశారు. మహాత్మాగాంధీ నడిపిన అహింసా పోరాటం ఫలితంగానే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు నేల కొరిగిన మహాత్మాగాంధీ జీవితం ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. ప్రజలు మంచిని స్వీకరించి చెడును త్యజించాలని ఒకానొక సందర్భంలో మహాత్మాగాంధీ పిలుపునిస్తూ सब आदमी को गुणग्राही बनना चाहिए। तुलसीदास ने कहा है कि जड़ चेतन गुण दोषमय विश्व की विविधता। तो कहते हैं कि जो सच्चा आदमी है उसके लिए तो यही है कि जैसे हंस वो पानी को छोड़ देता है और उसमें जो चीज भरी है दूध में से मलाई देती है उसको ले लेता है, इसी तरह से हमारे जो मलाई है मनुष्य के गुण है उसको मलाई की उपमा दी है वो ले लेना, बाकी अवगुण है वो छोड़ देना। తెలంగాణలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 3వ రోజుకు చేరుకుంది. మహాజాతరలో భాగంగా మేడారం సమీపంలోని చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో కొలువైన సమ్మక్కను ఆదివాసీ పూజారులు గత రాత్రి 10 గంటలకు గద్దెపైకి తీసుకువచ్చి కొలువు తీర్చారు. అమ్మవారి రాకకు గౌరవ సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఆధ్వర్యంలో గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలను రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు దర్శించుకోనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని చెప్పారు. వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్లోపు మరో 6 విద్యుత్ ఉప కేంద్రాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ ప్రతినిధులతో మంత్రి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాంప్రదాయ కళాకారుల క్లస్టర్ల బలోపేతం, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై చర్చించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో 5.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, చిత్తూరు జిల్లాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు